ఈరోజు కథ కోపం అనర్థాలకు మూలదాయకం. కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. నరసాపురం అనే ఊర్లో సన్నీ అనే ఓ 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. వాడికి ఎప్పుడు చూసినా విపరీతమైన కోపం వస్తుండేది. ఎవరైనా ఏదైనా అంటే సన్నీకి కోపం పెరిగిపోయి వారికి చేత్తోనే సమాధానం చెప్పేవాడు. అలా కోపిష్టిగా ఊర్లో అందరి వద్ద ముద్ర వేయించుకున్న సన్నీకి తన్ని అందరూ అసహ్యించుకోవడం చాలా బాధగా అనిపించేది. దీంతో తనకున్న విపరీతమైన కోపమే ఊర్లో వారందరికీ తనపై అసహ్యాన్ని పుట్టేలా చేస్తుందని, తన ప్రవర్తనని ఎలాగైనా సరే మార్చుకోవాలని అనుకున్నాడు సన్నీ. ఇదే విషయాన్ని తండ్రితో చెప్పి తనకు ఆ దురలవాటు ఎలాగైనా సరే పోయేలా చేయమని వేడుకున్నాడు. కొడుకులో మార్పు చూడాలనుకున్న సన్నీ తండ్రి కోపం వచ్చినప్పుడల్లా గోడకు ఒక మేకు కొట్టమని సలహా ఇచ్చి ఓ సంచి నిండా మేకులను ఇచ్చాడు. దానికి సరేనన్న సన్నీ మొదటి రోజు గోడకు 40 మేకులు కొట్టాడు. అలా నెమ్మది నెమ్మదిగా సన్నీ తన కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. అలాగే కోపంతో పాటు సన్నీ గోడకు కొట్టే మేకుల సంఖ్య కూడా క్రమంగా తగ్గసాగింది. గోడలు మేకులు కొట్టడం కన్నా తన కోపాన్ని తగ్గించుకోవడమే సులభమనిపించింది సన్నీకి. చిట్ట చివరికి ఓ రోజంతా సన్నీకి కోపమే రాలేదు. ఆ విషయం తండ్రి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సంతోషంగా చెప్పాడు. చూడు బాబు, నీకు ఏ రోజైతే కోపం రాదో ఆ రోజున గోడకు కొట్టిన మేకుల్లో ఒక్కోదాన్ని తీసేయని చెప్పాడు సన్నీ తండ్రి. తండ్రి చెప్పినట్లుగానే కోపం రాని రోజున గోడకున్న మేకలను ఒక్కోదాన్ని తీసేయటం మొదలుపెట్టాడు సన్నీ. చివరికి ఓ రోజు గోడకు కొట్టిన మేకలన్నింటినీ తీసేశానని తండ్రికి చూపించాడు. దీంతో సన్నీ ఇచ్చిన మేకలను చేతుల్లోకి తీసుకున్న తండ్రి గోడ వద్దకు తీసుకెళ్లాడు. చూడు నాన్న, గోడకు పడిన రంధ్రాలు చూసావా? అవి ఎప్పటికీ మూసుకుపోవు. అలాగే కోపంలో మనం అనే మాటలు జీవితాంతం దాకా చెరగని మచ్చల్లాగే ఉండిపోతాయి. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా అది సరిపోదు. ఒక దెబ్బ కన్నా ఒక మాట కలకాలం నిలిచిపోతుందని వివరించి చెప్పాడు సన్నీ తండ్రి. కోపం అనేది మనిషికి విచక్షణ జ్ఞానం లేకుండా చేస్తుంది. కోపంలో మనం అనే మాటలు మన తల్లిదండ్రులను, దగ్గర వారిని ఎంతగానో బాధిస్తాయి. అలాంటి మాటలను వారు అలాగే గుర్తుంచుకుంటే జీవితకాలం అంతా మనతో సరిగ్గా ఉండలేరు. మనం వారి వద్ద నుంచి స్వచ్ఛమైన ప్రేమను పొందలేం. కాబట్టి కోపం అనేది అనర్థాలకు మూలమని తెలుసుకుని బుద్ధిగా మసులుకుంటారు కదూ. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.